వరల్డ్ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి మాతా శిశు కేంద్రంలో కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో వరల్డ్ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు కేంద్రంలో పనిచేస్తున్న ఫిజియోథెరపిస్టులకి శాలువతో సన్మానించి సత్కరించారు పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ, పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్. ఈ నేపథ్యంలో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ పెద్దపల్లి మాతా శిశు కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ అన్ని వైద్యులతో నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిరోజు 800 నుండి 1000 మంది ఓపీ జరుగుతుందని, నిత్యం వైద్య సేవలు అందుతున్న ఈ తరుణంలో ఫిజియోథెరపిస్ట్పై జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి నిత్యం మానిటరింగ్ చేస్తూ పర్యవేక్షణ చేస్తున్నారని పేర్కొన్నారు. అత్యాధునిక పరికరాలతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు కేంద్రంలో ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నామని, పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అత్యాధునిక వైద్య సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రావణి, డాక్టర్ శ్రీధర్, ఆర్ఎంఓ డాక్టర్ విజయ్ కుమార్ పలువురు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ ఫిజియోథెరపీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ ఈ ఇయర్ ఫిజియోథెరపీ సెలబ్రేషన్ థీమ్ వచ్చేసి హెల్దీ ఏజింగ్ అనమాట. ఏజ్డ్ పర్సన్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఎలా క్యూర్ చేయాలి అనేది ఈ ఇయర్ మొత్తము మనం ఫిజియోథెరపీలో ఆచరిస్తామన్నమాట. మెయిన్గా ఫాల్స్ కావచ్చు, లేకపోతే కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సెరిబెల్లార్ యాక్టివిటీస్ కావచ్చు, పార్కిన్సన్స్, ఆల్జిమర్స్, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్ ప్రాబ్లమ్స్ అండ్ హౌ టు మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్ అనేది ఈ ఇయర్ త్రూ మనం ఫిజియోథెరపీలో ఎలా మేనేజ్ చేయాలి, ఎలా స్ట్రెంథనింగ్ ప్రోటోకాల్స్ ఎలా ఫాలో అవ్వాలి అనే దాని గురించి సెలబ్రేషన్ డే రోజు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దేశాల్లో ఈరోజు వరల్డ్ ఫిజియోథెరపీ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఇయర్ 8/9/2025 ఈ ఇయర్ 2025 నాడు నిర్వహించడం జరిగింది. ఈ ఇయర్ కాన్సెప్ట్ ఏంటంటే హెల్తీ ఏజింగ్. ఎల్డర్ పీపుల్, వృద్ధాప్యంలో ఉన్న పీపుల్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకొని ఫిజియోథెరపీ సేవలు వినియోగించుకొని వాళ్ళకు డ్యామేజెస్ కాకుండా వాళ్ళు స్వయంగా వాళ్ళకు రక్షణ కల్పించుకునే విధంగా ఈసారి థీమ్ హెల్తీ ఏజింగ్ అని పెట్టారు. మనకు మెయిన్గా ఈ ఫిజియోథెరపీ అనేది మనకు ఆర్థోపెడిక్ సర్జరీస్లో ఎక్కువ ఉపయోగపడుతుంది. ప్రతి ఆర్థోపెడిక్ సర్జరీ చేసినాక అక్కడ టెండన్స్ స్టిఫ్ కావడం జరుగుతుంది. అది రిలీజ్ చేసుకోవడానికి మనకి ఎక్కువగా ఫిజియోథెరపీ సేవలు వినియోగం అవుతున్నాయి. అండ్ పెరాలసిస్ పేషెంట్స్కి, తర్వాత చెస్ట్కి ఇదివరకు మనకు నెలకు ఒక 200 పేషెంట్స్ వచ్చేవాళ్ళు ఫిజియోథెరపీ పేషెంట్స్, కానీ ఇప్పుడు గణనీయంగా పెరిగి అది 600లకు వచ్చింది. అండ్ కలెక్టర్ గారు కూడా స్వయంగా స్క్రూటినీ చేస్తూ ఉంటాడు సర్వీసెస్ ఫిజియోథెరపీ గురించి. సార్ కొన్ని ఎక్విప్మెంట్స్, అత్యాధునికమైన పరికరాలు ఇచ్చాడు మనకు, ఫిజియోథెరపీ పరికరాలు. వాటిని వినియోగించుకొని మన 3 డాక్టర్స్ మంచి పర్ఫార్మెన్స్ ఉంది. ఫిజియోథెరపీ పెద్దపల్లి ప్రజలు మంచిగా వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను.